వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనోయ్, అలాగే బావ బంగారము, ఇలాంటి పాటలన్నీ పాడింది ఎవరో తెలుసా మీకు? మన ఎదురుగుండా ఉన్నారు మమతా రమేష్ గారు. ఆమె చాలా చాలా పాటలు, దాదాపు 200 ఫోక్ సాంగ్స్ ని, అవి కూడా హిట్ సాంగ్స్ అన్ని కూడా. కానీ అవన్నీ ఆవే పాడారని కూడా తెలియదు ఎవరికి. ఇప్పుడు ఒకసారి ఆమెతో పాడించి అన్ని వినేద్దాం. నమస్తే అండి. నమస్తే అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాను అక్క, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. చాలా మంచి పాట పాడారు. థ్యాంక్ యూ. తండ్రి కూతురు అనుబంధానికి సంబంధించినటువంటి పాట. గతంలో మనం చూసాము, బుల్లెట్ బండి లక్ష్మణ్ గారే ఈ పాట కూడా రాశారని విన్నాము. ఆ పాట కూడా మంచి ట్రెండ్ అయింది అప్పట్లో, బుల్లెట్ బండి పాట కూడా. అవునక్క. ఇప్పుడు మళ్ళీ ఈ పాట, పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డని. తండ్రికి కూతురికి ఉండేటువంటి అనుబంధాన్ని ఎంత బాగా వర్ణించారంటే, అసలు ఇంతకంటే బాగా ఎవరు చెప్పలేరేమో తండ్రికి బిడ్డకి ఉన్న బంధం అని అనిపిస్తోంది. కొన్నిసార్లు అయితే పాట వింటుంటే కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయండి, అంత బాగుంది అసలు. ఫస్ట్ పాట పాడండి మా కోసం. ముందుగా బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్నకి, అలాగే వెంకట్ శౌర్య అన్నకి, అలాగే మదిన్ అన్నకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు గనక ఈ పాటని ఇవ్వకుండా ఉంటే నేను ఎవరనేది తెలియకుంటుండే. సో వాళ్ళ ముగ్గురికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ పాట మీకోసం. పట్టా గొలుసులు తెచ్చేనే ఓ నాయన పెట్టి మురిసిపోయేనే, మా నాయన పట్టు లంగాలు తెచ్చేనే ఓ నాయన కట్టి మురిసిపోయేనే, మా నాయన పట్టా గొలుసులు తెచ్చేనే ఓ నాయన పెట్టి మురిసిపోయేనే, మా నాయన పట్టు లంగాలు తెచ్చేనే ఓ నాయన కట్టి మురిసిపోయేనే, మా నాయన మారాని నేనైతే గుర్రామె తానైనా భారాలు అన్ని మోసేనే, పేరుగల్లా పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామశిలుక, గావురాలే నన్ను చేసి పెంచనేమో రామశిలుక, పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామశిలుక, గావురాలే నన్ను చేసి పెంచనేమో రామశిలుక. సూపర్, అసలు ఎంత బాగుంది అసలు లిరిక్స్. ఇంకో దగ్గర ఆయన అంటే పెళ్ళయి వెళ్ళిపోతుంటే బాధపడేదో సందర్భం ఒకటి. తర్వాత ఫస్ట్ పుట్టినప్పటి నుంచి ఆమె పెళ్ళయి బిడ్డని కనేంత వరకు కూడా పాట మొత్తం అందులో ఉంటుంది. అంటే బేసిక్ గా ఈ పాట ఎలా ఉంటది అంటే, ఒక తండ్రికి ఒక ఇష్టంగా ఒక కూతురు పుట్టింది అనుకో, చిన్నప్పటి నుంచి పెళ్లి చేసి ఇచ్చే వరకు ఆ తండ్రి ఆ కూతురుని ఎలా చూసుకుంటాడు అనేది 5 నిమిషాలన్నర పాటలో లక్ష్మణ్ చూపించాడు. అద్భుతంగా. నిజంగా నేను ఆ పాట రిలీజ్ అయిన రోజు అయితే ఇంకా మా హస్బెండ్ ని పట్టుకొని ఏడ్చేసినాను నేను. లైక్ ఏంటి అంటే, మనం సింగర్స్ అయినప్పుడు పాటలు పాడడం సహజం, కానీ ఇలాంటి ఒక మంచి మెసేజ్ ఉన్న సాంగ్ ఇది. సో అందరికి మంచిగా రీచ్ అయింది అనమాట ఈ పాట. మా నాన్న కూడా చాలా అది నిజంగా చంద్రుడు ఉన్నాడు అంటుంది. మా నాన్న ముఖం అప్పుడు నిండు పుణ్యమని. అంటే బేసిక్ గా అందరికి కనెక్ట్ అయింది అక్క. మా నాన్న కూడా చాలా ఎమోషనల్ అయింది ఈ పాట విని, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా నాకు చాలా అంటే ఒక ఫేమ్ తో పాటు మంచి విలువని తీసుకొచ్చింది నాకు ఈ పాట. అంటే లైక్ కళాకారులలో కానీ జనాలలో కానీ ఈ పాట నేను పాడినను అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అక్క. చాలా హ్యాపీ అసలు. ఒక్కసారి ఆ బిట్ ఏదైతే నేను పౌర్ణమి రోజు మా నాన్న ముఖంలో పౌర్ణమి కనిపించింది అనేది ఒకటి, తర్వాత అంటే పెళ్లి చేసేసి వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తారు కదా, వాళ్ళ నాన్న చెయ్యి వదిలేస్తుంది, ఆ సందర్భం ఒకటి బాగా చూపించారు, అసలు చాలా బాగా చూపించారు అదొకటి. తర్వాత మళ్ళీ తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ పడుకుందాం, ఆమె వెళ్ళి టచ్ చేస్తూ ఏడుస్తూ కొడుకు ఆ రూపంలో వస్తున్నాడు, తండ్రి రూపంలో, మళ్ళీ అదే పేరు కొడుకు పెట్టుకున్నాను అని చెప్తుంది. ఆ 3 కావాలి. నేను పుట్టినప్పుడు ఓ నాయన నిండు అమాసనంటనే, మా నాయన ముఖమప్పుడు ఓ నాయన నిండు పున్నమంటనే, మా నాయన నేను పుట్టినప్పుడు ఓ నాయన నిండు అమాసనంటనే, మా నాయన ముఖమప్పుడు ఓ నాయన నిండు పున్నమంటనే, మా నాయన గుండె తొట్టేలా చేసి నన్ను ఊయల్లో ఊపెనంటనే, పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామశిలుక, గావురాలే నన్ను చేసి పెంచనేవో రామశిలుక, పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామశిలుక, గావురాలే నన్ను చేసి పెంచనేవో రామశిలుక. సూపర్ అసలు. ఆ పాట మీరు తప్ప వేరే వాళ్ళు పాడితే కూడా ఊహించలేమేమో అన్నట్లు అనిపిస్తుంది. నిజంగా చాలా మంది అన్నారు, ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్
డైరెక్టర్ కానీ అందరు కూడా అదే మాట అన్నారు. అంటే నీ గొంతు తోటి వాడినందుకు లైక్ అట్లా కాకుండా నువ్వు మాత్రమే న్యాయం చేయగలుగుతావేమో ఈ పాటని చాలా మంది అన్నారు. డిఫరెంట్ వచ్చింది అక్క. అంటే నేను కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అంటే ఆ పాట నేను పాడినందుకు నాకు లైఫ్ లాంగ్ ఇంకా నాకు అది మెమొరబుల్ సాంగ్ అనమాట. నిజం అదైతే. ఇంకా నేను ఏదైనా పాడినా కూడా ఇంత గుర్తింపు రాదేమో. లైక్ ఎమోషనల్ కదా, ఫుల్ గా ఎమోషనల్ కదా. లైక్ ఫస్ట్ స్టార్టింగ్ లో సాంగ్ మొత్తం డాన్స్ అనమాట. ఈవెన్ అందులో సస్పెన్స్ ఏంటి అనేది మా హస్బెండ్ కి కూడా తెలియదు. ఆ పాట రిలీజ్ అయ్యేంత వరకు చెప్పలేదు. ఎలా ఉంటది అంటే తను కూడా ఏమనుకున్నాడు అంతా డాన్సే ఉంటది అని అనుకున్నాడు. కానీ కంప్లీట్ గా లాస్ట్ సిచ్యువేషన్ వచ్చేసరికి కంప్లీట్ గా అందరు ఎమోషనల్. ఆ రోజు నాకు మాక్సిమం ఒక 100 కాల్స్ వరకు వచ్చినాయి అక్క. గద్దర్ నర్సన్న వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు చేసిరు కాల్. అసలు చాలా హ్యాపీ అనిపించింది. నేను అడిగిన మిగతా 2 బిట్లు కూడా కావాలి. ఏడుళ్ళు చెప్పుకునేలా మా నాయన నా పెళ్లి చేసినాడులే, ఓ నాయన కన్నీళ్లు దాచిగుండెలా, ఓ నాయన అక్షింతలేసినాడులే, మా నాయన ఏడుళ్ళు చెప్పుకునేలా, ఓ నాయన నా పెళ్లి చేసినాడులే, మా నాయన కన్నీళ్లు దాచిగుండెలా, ఓ నాయన అక్షింతలేసినాడులే, మా నాయన సిననాడు తన సంక దిగితే నేను నడిచినట్టు ఏడ్చుకుంటా నా చేతులిడిసెనే పేరుగల్లా మా నాయన పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక గావురాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక, పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక గావురాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక. నిజంగా అసలు ప్రేమగా బాగా అంటే గారాభంగా పెంచినటువంటి బిడ్డ తండ్రి మధ్యన అనుబంధం ఎలా ఉంటుందనేది ఎంత విన్నా కూడా ఇంకా వినాలనిపిస్తుంది ఆ పాట. తెలుసా అసలు ఒక రకమైన ఇమోషన్ వచ్చేస్తుంది తెలుసా, ఎమోషనల్ వచ్చేస్తుంది. నాకు మా ఫాదర్ గుర్తొచ్చేస్తున్నారు. ఆ పాట వింటున్నంతసేపు నాకు మా ఫాదర్ గుర్తొస్తూనే ఉన్నారండి. అసలు ఇంకోటి ఏంటి అంటే నేను ఈ పాట పాడడానికి కారణం నాకు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం అనమాట. లైక్ లాస్ట్ ఒక 5 months బ్యాక్ మా నాన్న హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో తనకి మాకు 1 hour టైం ఇచ్చారు అంతే, అంతకుమించి ఎక్కువ ఇవ్వలేదు. 1 hour కంటే ఎక్కువ బ్రతికితే ఇంకా మీ అదృష్టం అన్నారు. సో క్రిటికల్ అంటే వెంటిలేటర్ పైన పెట్టారనమాట. లాస్ట్ జూన్లో వెంటిలేటర్ పైన పెట్టారు. లైక్ ఇంకా ఆ సిచ్యువేషన్ చెప్పొద్దు, ఎవరికి కూడా రావద్దు. ఆ పాట అంటే ప్రాణం నాకు. అలాంటి సిచ్యువేషన్లో ఆయన క్రిటికల్ పొజిషన్లో ఉన్నా కూడా నేను సాంగ్ పాడడానికి వచ్చానమాట. అసలు ఇంకా చెప్పలేను. నాకు ఈ పాట పాడుతుంటే మా నాన్న గుర్తుకొచ్చిండు. ఎలాగైనా ఈ పాటకు నేను ప్రాణం పెట్టి పాడాలి. ఇది నాకు ఒక మంచి లైక్ నా లైఫ్లో నా జీవితంలో నాకు ఇది ఒక మంచి మెమరబుల్ సాంగ్గా మిగిలిపోవాలి అనుకొని పాడానక్క. లైక్ ఆ పాట కూడా నేను 3 songs బతుకమ్మ సాంగ్స్ పాడిన తర్వాత 4th songకి నేను ఆ పాట పాడనికే పోయినాను. నైట్ 8:30కి స్టార్ట్ చేశాను ఆ పాట పాడడము. ఇంటికి వచ్చేసరికి 1 అయింది. ఆ పాట పాడొచ్చేసరికి ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత కష్టపడ్డానో అంతకి 1000 రెట్లు నాకు ఆ ఫలితం వచ్చింది. చాలా నిజం చెప్పలేను. నేను ఈ స్థాయిలో ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానంటే దానికి కారణం ఆ పాటే. ఇది నేను చెప్పగలను 100%. లాస్ట్ అడిగాను, అది కూడా కావాలి. అక్కడైతే ఎవరైనా ఎడవాల్సిందే.